ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ 53వ అధ్యాయం అంతా కూడా మరి ప్రభువారి యొక్క శిలువ శ్రమను గురించి రాయబడినటువంటి వాక్య భాగము. ప్రభువు శిలువలో ఏ విధంగా తన స్వరూపాన్ని సొగసును కోల్పోయి ఆయన తృణీకరించబడినవాడుగా, వ్యసనాక్రాంతుడిగా, మనుషుడు అనుసరించబడినవాడుగా ఏ విధంగా మారిపోయాడో, తన స్వరూపాన్ని కోల్పోయి తన సొగసును కోల్పోయి నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ప్రభువారు శిలువలో ఎంతగా నలగొట్టబడ్డారో ఆ విషయాలన్నీ కూడా ఈ వాక్య భాగాలు మనం గమనించగలుగుతాము. ఇక్కడ 5వ వచనం మనం గమనించినట్లయితే ఎందుకు ప్రభువారు గాయపరచబడ్డారని మనం చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. వాస్తవంగా ఆయన నోట ఏ కపటమూ లేదు, కానీ అతను నలగొట్టకు తండ్రి అనే దేవునికి యెహోవాకు ఇష్టమైంది కాబట్టి, ఆయనకి ఇష్టమైంది కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడు. తన సొంత కుమారుణ్ణి మరి ఈ లోకంలో శిలువ బలియాగం పొందటానికి ప్రభు అప్పగించాడు. ఎందుకంటే రక్తం చిందించబడకుండా పాపానికి క్షమాపణ లేదు. ఆ రక్తం చిందించవలసిన రక్తం కూడా నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, పవిత్రమైన రక్తము, మరి పరిశుద్ధమైన రక్తం చిందించాలి. కాబట్టి అందుకు యోగ్యులైన వారు ఎవరూ కూడా లేరు. కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రభు పంపించారు. శిలువ మరణం పొంది ఆయన పొందినటువంటి ఆ యొక్క శిలువ మరణం ద్వారా, ఆ యొక్క రక్తం కార్చిన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ కలగాలని, ఆయన పొందినటువంటి గాయాల ద్వారా మన రోగాలకు మరి మన గాయాలకు స్వస్థత కలగాలని దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన తండ్రి అయిన దేవునితో ఉండటం, తనతో ఉండటం, విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. కానీ తన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి లోకానికి నరావతారిగా వచ్చి తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని నీ కొరకు నా కొరకు బలి అయిపోయిన దేవుడు, చివరి రక్త బిందు వరకు ఆయన నీ కొరకు శిలువలో కార్చిన దేవుడు. మన దోషములను బట్టి అతను నలగొట్టబడ్డాడు, మన అవిధేయతలను బట్టి అతను నలగొట్టబడ్డాడు. అతని తలలో ఎందుకు ముండ కిరీటం పెట్టబడిందంటే నీ నా యొక్క చెడు ఆలోచనలను బట్టి, పాపపు తలంపులను బట్టి తన తలలో ముండ కిరీటం కొట్టబడింది. మనం చేసినటువంటి చెడు పనులను బట్టి, పాప కార్యాలను బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మనం నడిచినటువంటి అక్రమమైన నడతలను బట్టి ఆయన కాళ్ళలో మేకులు దిగొట్టబడ్డాయి. మనం చేసినటువంటి మరి చెడు ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి, మన ఊహల ఉద్దేశాలను బట్టి, మన యొక్క చెడు అలవాట్లను బట్టి ఆయన ప్రక్కలో బళ్ళంతో పడవబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చేయటానికి ఆయన లోకానికి వచ్చి సమస్తాన్ని సహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన సమాధానార్థమైన శిక్ష అంతా కూడా అతని మీద పడింది. యోహాను సువార్త 1:29 వచనం చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పినట్లుగా మనందరి పాపభారము మన ప్రభు అయినటువంటి దేవుని మీద పడినప్పుడు, ఆయన ఆ భారం అంతా మోస్తున్నప్పుడు తండ్రి ముఖం ఆయనకు మరుగైపోయింది. అందుకే శ్రీడు 4వ మాట పలుకుతాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితు అని చెప్పి ప్రభు ఎలుగెత్తి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, రక్షింపనెరకున్నట్టు యెహోవా హస్తము కొరచ కాలేదు, వెన్నెరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ పాపములు మీకును ఆయనకు మధ్య అడ్డుగా వచ్చినాయి, మీ దోషములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచినాయి అని చెప్పి వాక్యం సెలవిచ్చినట్లుగా మన పాప భారం అంతా, మన సమాధానార్థమైన శిక్ష అంతా అతని మీద పడినప్పుడు తండ్రి ముఖం మరుగైపోయి కుమారుడు ఆర్తనార్థం చేస్తున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివని. ఎందుకు ప్రభువారి శిలువ మరణం పొందడంటే నాకు కావలసిన పాప క్షమాపణ కలుగుతుంది,
చేసి మరణపాత్రను మరణం నుంచి శాపం నుంచి విడిపించి పాపం నుంచి విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలని తన సొత్తుగా చేసుకోవటం కోసమే ఎంత గొప్ప త్యాగాన్ని ప్రభు చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాల వాక్యం వింటున్న ప్రియులారా, సిలువల యొక్క త్యాగాన్ని, సిలువ యొక్క విలువను మనం తెలుసుకొని ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం రక్తంలో మన పాపాలు కడుక్కొని ప్రభుకి ఇష్టలుగా జీవిస్తే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, పాపాలకు క్షమాపణ కలుగుద్ది. కాబట్టి అటువిధంగా రక్షణ పొంది ప్రభు అక్కడ కొరకు ఆయత్తపడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నా కొరకు నువ్వు చేసిన సిలువ బలియాగాన్ని బట్టి ఏమిచ్చి రుణం తీర్చుకోలేనుగా నాకు ఇచ్చి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీ గన్నామున కోటాను కోట స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదైనా మేము చేయి పని పాటలు రాకపోకలు క్షేమం దయచేయండి. ఇదైనా బర్త్డే మ్యారేజ్ చేసినప్పుడు దీవించి ఆశీర్దించండి. బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి, దుఃఖులను వారు ఓదార్చండి. ప్రతి వారి పట్లను కృపిస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.